హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా మటన్ సాంబార్‌ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి గైస్. సో, సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. వెల్లుల్లి, కొబ్బరి అండ్ ఆనియన్, అల్లం ఈ 4ని మనము ఆయిల్‌లో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసేయాలి. సో, ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము బాగా పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. సో, చూడండి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేస్తున్నా. పుదీనా కూడా ఆయిల్‌లో లైట్‌గా వేయించుకునేసేయండి. పుదీనా కూడా వేయించుకున్న తర్వాత మనము మసాలాలు ఏం కావాలనేది చూపిస్తాను. ఇలా అయితే వేయించుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి. ఇప్పుడు మసాలా వచ్చేసి నేను చూడండి కారం, ధనియా పౌడర్, పసుపు. ఈ 3 అండ్ కొత్తిమీర, చెక్క, లవంగే. ఇప్పుడు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకొనేసి పక్కకు పెట్టుకునేసేయాలి. పాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసి, ఆవాలు వేసిన తర్వాత 1 ఆనియన్ కట్ చేసుకునేసి వేసుకునేసేయండి. ఆయిల్‌లో బాగా ఆనియన్స్‌ని కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము మసాలా అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! గ్రైండ్ చేసుకునేసి ఆ మసాలాని ఇప్పుడైతే వేసేసేయాలి. మసాలాని ఇలా వేయించుకున్న తర్వాత కోసేపు ఇలా ఆయిల్‌లో వేయించుకునేసేయండి. ఇలా బాగా మసాలాని మనము ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత కోసేపు మీకు ఎంత కావాలా అనేసి వాటర్ అనేది తీసుకునేసేయండి మీ క్వాంటిటీ బట్టి. వాటర్ వేసుకున్న తర్వాత కోసేపు మనము వాటర్ బాగా మిక్స్ చేసి మసాలాని కోసేపు ఇలా వదిలేసేయాలి. ఇలా మసాలా ఉడికిన తర్వాత మటన్ అనేది వేసుకునేసేయండి. మటన్ నేనైతే 1 కేజీ మటన్‌కి ఇప్పుడు నేను మసాలా చూపించాను కదా! 1 కేజీకి అయితే నేను చూపించాను. ఇలా మటన్ వేసేసిన తర్వాత మిక్స్ చేసుకునేసి కోసేపు కొంచెం సాల్ట్ కూడా వేసేసి కోసేపు వదిలేసేయండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసి చూడండి ఇలా కోసేపు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా మనము ఒకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకునేస్తే మటన్ సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా! మనకి మటన్ సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయింది గాయ్స్. ఇది పైన ఆయిల్ అనేది మనం వేసుకునింది కాదు. మనకి మటన్‌లో ఉన్న కొవ్వులో ఉన్నది. ఈ ఆయిల్ అంతా మనకి మీరు కావాల్సుంటే ఈ ఆయిల్‌ని మనము పైనే వంచుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి ఫైనల్‌గా మిక్స్ చేసుకునేసి ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకునేద్దాం. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునేద్దాం. తీసుకునేసి కొత్తిమీరని మనము సర్వ్ చేసుకునేస్తే సింపుల్‌గా మటన్ సాంబార్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది గైస్. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.